జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో అమ్మవారి కృప మనకి ఈ సంవత్సరం అంతా ఉండి మనం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటూ ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించాలి అంటే మంచి రాజయోగము కలిగి ఉండాలి అన్నా సరే, ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధించాలి అన్నా, మంచి ఉద్యోగము సంపాదించాలి అన్నా కూడా మనకి అమ్మవారి కృప అనేది మనం కలిగి ఉంటే చాలా మంచి అనేది మనకి జరుగుతుందండి. అయితే అమ్మవారి కృపకు మనం పాత్రులం కావాలి అంటే అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైన ఈ మంత్రాన్ని మనం ఉదయం లేవగానే మనము అమ్మవారిని స్మరిస్తూ ఈ మంత్రంతో చదువుతూ మనం లెగిస్తే కంపల్సరిగా మనకి ఈ సంవత్సరం అంతా కూడా మన జీవితంలో కూడా మనకి మంచి అనేది జరగాలి అంటే అమ్మవారి యొక్క ఈ నామాన్ని, ఈ మంత్రాన్ని, ఈ బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని కనుక మనము ఉదయం లేవగానే 27 సార్లు కనీసం మనము చదివితే మనకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా మంచి అనేది జరుగుతుంది అనడంలో అసలు సందేహమే లేదండి. ఎందుకు అంటే అమ్మవారు చాలా ఈజీగా మన కృపను చూపిస్తారు. ఎందుకు అంటే అమ్మవారు చాలా మహిమగల తల్లి, చాలా భక్తుల మీద కరుణ చూపించే తల్లి. మనం గనక అమ్మవారిని నిత్యము పూజిస్తూ అమ్మవారి మంత్రాలను చదువుతూ ఉంటే అమ్మవారు చాలా ఈజీగా మనకి ప్రసన్నమవుతారండి. మన మంచి కోసమే మనం అడుగుతున్నాము. ఎవరిని మనము చెడు చేయాలనే ఉద్దేశంతో మనం లేము కాబట్టి మనము ఆర్తితో, భక్తితో, నమ్మకంతో అమ్మవారిని పూజిస్తూ ఈ చక్కటి మంత్రంతో మనము పూజిస్తే అమ్మవారు చాలా చక్కగా ప్రసన్నురాలై మనకు కావాల్సిన కోరికలన్నీ కూడా తీరుస్తారు. మన జీవితంలో ఆనందాన్ని వెలువరిస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా మనకి సుఖ సంతోషాలు కలిగి ఉండాలి అంటే అమ్మవారి యొక్క పవిత్రమైన ఈ నామాన్ని, బీజాక్షరాలతో కూడిన వారాహి అమ్మ యొక్క ఈ మంత్రాన్ని కనుక మనం జపిస్తే మనకి ఇక తిరిగే ఉండదండి. ఏ పని చేసినా కూడా అంతా మంచి జరగాలి అనుకుంటే తప్పకుండా అమ్మవారి మీద నమ్మకంతో మనము ఈ మంత్రాన్ని జపిద్దాము. ఆ మంత్రము ఏమిటంటే ఓం క్లీం వరాహముఖీ హ్రీం, ఓం క్లీం వరాహముఖీ హ్రీం, ఓం క్లీం వరాహముఖీ హ్రీం, ఓం క్లీం వరాహముఖీ హ్రీం, ఓం క్లీం వరాహముఖీ హ్రీం. ఈ బీజాక్షరాలతో కూడిన అమ్మవారి యొక్క ఈ నామంని మనం గనక ప్రతినిత్యము ఉదయం లేవగానే కనీసం 27 సార్లు చదవటం వల్ల మనకి ఆ రోజే కాదు, ఈ సంవత్సరం అంతా కూడా చాలా మంచి జరుగుతుంది. మనకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ అమ్మవారు తీరుస్తారు. మనకి ఏ సమస్య అయితే క్లిష్టతరంగా ఉందో అమ్మవారికి చెప్పుకుంటే అమ్మవారు తప్పకుండా ఆ కోరికను, మనకున్న క్లిష్ట సమస్యను ఈజీ చేసి మన జీవితాన్ని సాఫీగా నడవడానికి మనల్ని దీవించి అంతా మంచి జరిగేలాగా మనల్ని దీవిస్తారు అనడంలో అసలు సందేహమే లేదండి. కేవలం నమ్మకంతో అమ్మవారి యొక్క ఈ నామాన్ని మనము రోజు పఠిద్దాము. మంచి మంచి మార్పులను మన జీవితంలో మనము సంపాదించి మనము ఉన్నతంగా ఎదుగుదామండి. అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.